ఘంటసాల కార్తీక శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు హోమం జరగబోతుంది. అయితే వారాహి నవరాత్రుల యొక్క ఈ హోమం చేసే ముందు ఒకసారి వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత గురించి గురుగారిని అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. గణానాన్త్వా గణపతిం వవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. అసలు ఈ యొక్క వారాహి నవరాత్రులు ఎందువల్ల చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఫలితం ఏమిటి, ఏ దేవతను పూజించాలి అనేటటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనకి దశ మహావిద్య అని చెప్పారు. దాంట్లో చాలా వరకు కూడా ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ఎక్కువగా మనం తరచూ పూర్వభాగంలో చండీ అమ్మవారిని ఎక్కువగా కొలిచేవారు. ఇప్పటికీ కూడా చండీ హోమాలు కానీ చండీ యాగములు కానీ ఈ విధంగా మనం తరచూ చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క వారాహి నవరాత్రులు అని చెబుతున్నారు కదా అనేటటువంటి దాంట్లో విషయం ఏమిటి తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క అమ్మవారు ఎక్కువగా గుప్తమైనటువంటి విషయం మనం ఏదైతే గనక ఉన్నదో ఆ విషయాన్ని అమ్మవారికి తెలియజేయాలన్నమాట. అందువలనే మన పెద్దవాళ్ళు కొన్ని గుప్తంగా ఉంచుతూ ఉండేవారు. ఇంట్లో ఏ విషయాలున్నా సరే ముఖ్యమైనటువంటి విషయాలు గుప్తంగా ఉంచేవారు. సభాముఖంగా నలుగురిలో కూడా తెలియజేసేటటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయంటే గనక సభాముఖంగా అందరూ కూడా కూర్చుని ఆ విషయాన్ని చర్చించుకుని ఆ విషయాన్ని ముందుకి ఎదరికి తీసుకువెళ్ళి దాన్ని జయం చేసేవారు. అయితే దీంట్లో ఈ యొక్క వారాహి నవరాత్రి 9 రోజులు కూడా నవరాత్రులుగా ప్రదోష సమయంలో చేయాలి అమ్మవారికి. ఎందువల్ల అంటే గనక మహావిద్యలో ఉదాహరణకి రాజశ్యామల అని చెబుతున్నారు. రాజమాతంగేశ్వరి అని కూడా ఆవిడికి పేరు. మరి శ్యామలా నవరాత్రుల్లో శ్యామలా అమ్మవారిని ఏ విధంగా అయితే కనుక కొలుస్తామో అదేవిధంగా ఇక్కడ వారాహి నవరాత్రుల్లో పురస్కరించుకుని వార్షికముగా అంటే సంవత్సరానికి ఒక్కసారిగా గుప్త నవరాత్రులుగా ఆషాఢమాస పాడ్యము నుంచి ప్రారంభించుకుని నవమి పురస్కారం వరకు కూడా ఈ 9 రోజులు కూడా ప్రదోష సమయంలో అమ్మవారికి వారాహి నవరాత్రులుగా ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం. గురుగారు, మరి ఈ కంకణం కట్టారు కదా అందరికి, ఈ కంకణం ఎన్ని రోజులు ఉంచుకోవాలి? ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఏం జరుగుతుంది తెలుసుకుందామండి. ఖచ్చితంగా అయితే చేయాల్సిందేనా 9 రోజులు? అయితే దాని గురించనే ఈ యొక్క పుణ్యాహవాచనం చేసుకుంటాం. మనకి ఉన్నటువంటి ఎటువంటి కామ్యమైనా సరే జయం చేకూర్చేటటువంటి పుణ్యక్రతువుల్లో ఈ యొక్క పుణ్యాహవాచనం కూడా ఒకటి. తద్వారా దాంట్లో మనం మంత్రానుష్ఠానపరంగా మంత్రపూర్వకంగా ఆ యొక్క జలం మనం శుద్ధి గావించుకుని ఇక్కడ ఈ యొక్క పూజలో పాల్గొనేటటువంటి భక్తుల 50 మందికి కూడా శుద్ధిగా ఆ నీటిని చల్లుతామన్నమాట. తద్వారా మనం శిరస్సు నుంచి నాభి పాదస్పర్శ వరకు కూడా ఉండేటటువంటి ప్రతి మనిషిలో సమస్తమైనటువంటి నాడీ వ్యవస్థ అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఆ యొక్క జీవనాడులు ఉంటాయి కదా, అది ఎంతో కొంత మాలిన్యంతో ఉంటుందన్నమాట. అది మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు అవ్వచ్చు, మనం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, తద్వారా కొంత మాలిన్యం చెంది ఉంటాడనమాట మనిషి అన్నటువంటి వాడు. అయితే ఈ యొక్క పూజా క్రతువుల్లో ఆ యొక్క పూజ చేసేటటువంటి విధిగా మనం ఎంతో భక్తి శ్రద్ధగా నియమనిష్టగా ఈ యొక్క పూజలో పాల్గొంటాం. అందుకొరకై ఈ యొక్క పుణ్యాహవాచన జలాన్ని శుద్ధిగా వించుకుని తదుపరి కార్యక్రమాన్ని నిర్వర్తించుటకై మనం ఈ యొక్క పూజ చేస్తాం. దాంట్లో భాగంగా మనం ఈ రోజుగా ప్రథమ అంటే మొదటి రోజుగా ప్రదోష సమయంలో తదుపరి ఆ యొక్క నవగ్రహ మండపారాధన అక్కడ అయ్యగారు చేయిస్తున్నారు. ఆ యొక్క నవగ్రహ పూజలో మొత్తం 9 నవగ్రహాలు ఉంటాయి. మీకు తెలుసును, ప్రతి మనిషికి కూడా జాతక రీత్యా నవగ్రహ ఆరాధన చేయించమని చెప్పేసారని అలాగే అయ్యగారులు జాతకం చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క జాతకాలు చూసేటటువంటి సందర్భంలో వారు చూసేటటువంటి ఏ గ్రహమైనా సరే ఒకటి మంచి చేసేటటువంటి ఒకటి చెడు చేసేటటువంటి విధిగా ఉంటుంది. అంతే 9 నవగ్రహాలు. దీంట్లో సూర్యుడు ప్రారంభించుకొని సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శని రాహు కేతువు అని 9 నవగ్రహాలు ఉంటాయి. ఈ 9 నవగ్రహాల్లో కూడా ఒక గ్రహం మంచి చేసేటటువంటి విధిలో ఉంటుంది, ఒక గ్రహం చెడు చేసేటటువంటి ప్రారంధ కర్మంతో ఉంటుందన్నమాట. అందువల్ల
ప్రతి మనిషి కూడా ఈ రోజుగా మనం చూస్తున్నాం. ఏ దేవాలయంలోకి వెళ్ళినా సరే ఈశాన్యమూలగా ఆ యొక్క నవగ్రహ దేవతల్ని విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ దేవతలకి భక్తులు అనేటటువంటి ప్రతి వాళ్ళు కూడా 9 నవగ్రహ ప్రదక్షిణలు చేస్తున్నారు. తద్వారా మనకున్నటువంటి ఈ యొక్క జాతక పరంగా నవగ్రహ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఆ కుంభంలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నీటిని జలపూరితంగా దాంట్లో అమ్మవారిని మంత్రానుష్ఠానంగా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి దాంట్లో ఆవాహన చేస్తామన్నమాట. అందువల్ల ఈ యొక్క సర్వతోభద్ర మండపారాధన అనేటటువంటిది 3 రోజులుగా చేసేటటువంటి దీక్ష, లేదంటే 5 రోజులుగా చేసేటటువంటి పాంచాహ్నిక దీక్ష. అందువల్ల ఈ యొక్క పూజా క్రతువులో ఎవరైనా సరే తమ గోత్రనామాలు ఇచ్చేటటువంటి వారు ఈ యొక్క గీతా సురేంద్ర శర్మగారిని ఒకసారి సంప్రదించి ఉమ్. మీ యొక్క గోత్రనామాలు శర్మగారికి అందజేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో భాగస్వాములుగా ఈ యొక్క హోమం చేసుకునేటటువంటి విధిగా కూడా పాల్గొనవచ్చు. దీంట్లో మరికొద్ది సేపట్లో ఇక్కడ బ్రహ్మ మండపం, అమ్మవారి యొక్క సర్వతోభద్ర మండలారాధన, ఉమ్. అమ్మవారి యొక్క పంచామృత అభిషేకం, ఉమ్. తదుపరి అమ్మవారికి మూలమంత్రంతో హవనం ఉంటుంది. ఈ యొక్క హోమంలో కూడా అందరూ కూడా భాగస్వాములే కూర్చొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుటకై ఈ యొక్క కార్యక్రమం ముందుకి దిగ్విజయంగా నడిపిద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.